ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, కొట్టికాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. దేవదేవుడైనటువంటి స్వామి వారికి రక్షాబంధనాన్ని చేస్తూ ఉన్నారు. జగద్రక్షకుడైన శ్రీనివాస సర్వే రక్షంతు. ఇందిరారమణ గోవింద 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 గోవింద. శ్రీదేవి అమ్మవారికి రమణ గోవింద గోవింద గోవింద. భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాబంధన చేస్తూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తమైనటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవం ఆచార్యముఖంగా జరుగుతున్నది కనుక అర్చక స్వామి కూడా రక్షాబంధన దీక్ష పూనారు. కళ్యాణ మహోత్సవం ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస స్వామిని 32,000 సంకీర్తనలతో ఆరాధించినటువంటి తిరుమల ఆలయ కవి అన్నమాచార్యుల వారి సంకీర్తనామృతాన్ని ఆలకిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వట్టికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆది మూలమే మాకు అంగరక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగ
మూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష వాయుసుతో నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయు రక్ష వాయుసుతో నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయు రక్ష మాకు అగ్ని రక్ష మాకు వాయు రక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష పాదమాకసమునకు వారజాచి విష్ణువే గాదిని అయి మాకు ఆకాశ రక్ష పాదమాకసమునకు వారజాచి విష్ణువే గాదిని అయి మాకు ఆకాశ రక్ష సారించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష సారించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష ఆకాశ రక్ష మాకు సర్వరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు సర్వరక్ష ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपालदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा
विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णो परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराददग्गु स्वाहा तद्विप्रासो विपन्यवो जागृवां तस्सविन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा स्वाहा ओम भव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा हिन्वमग्गुस्ताः नमते हिन्वमग्गुस्ताः सरस्वते हिन्वमग्गुस्ताः देव सवित प्रासावेः దేవుని కళ్యాణానికి అందరూ పెద్దలే అయినప్పటికీ సర్కారు సంకల్పం అనేటువంటిది ఒక సంప్రదాయం అనాదిగా తిరుమలేశుని సన్నిధిలో కొనసాగుతున్నది. ఇప్పుడు యజమానులైనటువంటి వారి చేత కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పిస్తారు అర్చక స్వాములు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద. కళ్యాణ మహోత్సవంలో అగ్నిర్దేవానాం అవమహ విష్ణు పరమహ అని అన్నారు. దేవతలందరికీ చిన్నవాడై సమస్త దేవతలకి కూడా హవ్య కవ్యాలను తీసుకువెళ్ళేటువంటి దేవదేవోత్తముడైనటువంటి స్వామికి ఆశ్రితుడై ఉండేటువంటి అగ్నిదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ముక్కోటి దేవతలు ఈ ఏకాదశి కార్తీక ఏకాదశి నాడు ఇక్కడ కొలువై ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ సంకల్పం భక్తులైనటువంటి మీ అందరి చేత కూడా అర్చక స్వాములు స్వయంగా చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది. కళ్యాణోత్సవం అనేటువంటిది అది కేవలం మనల్ని ఉద్ధరించేటువంటిది కాదు. దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం అని చెప్పబడుతుంది. అంటే మనకు పూర్వం ఉండేటువంటి 10 తరాలను మన తరువాత ఉండేటువంటి 10 తరాలను మన తరాన్ని కలిపి మొత్తం 21 తరాలను తరింపజేసేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. అది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఇంత వైభవంగా ఇక్కడ నిర్వహింపబడుతున్నది. ఈ భాగ్యనగరం అంతా కూడా సౌభాగ్యనగరంగా పద్మావతీనాథుడు ఏడుకొండల స్వామి తీర్చిదిద్దాడు. ఏ దేవదేవుణ్ణి సమస్త దేవతలు కూడా ఉదయాస్తమానాల్లో సేవిస్తూ ఉంటారో అటువంటి దేవదేవుడు నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క కళ్యాణ మహోత్సవంలో సంకల్పం చెప్పించుకోవడం అంటే అది మహాభాగ్యం. అటువంటి భాగ్యం మనందరికీ కూడా ఈనాడు కలిగించినటువంటి వాడు స్వామే. కర్త కారయిత జైవ ప్రేరకశ్చానుమోదక అని సమస్తము తానే అయినటువంటి వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క భాగ్యం లభించింది. కృతేతు వరదరాజోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఏ దేవదేవుడు కృతయుగంలో వరదరాజస్వామిగా, త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా, ద్వాపరయుగంలో యదుకుల స్వామిగా విరాజిల్లాడో ఆ స్వామి కలియుగంలో ఆచార్యుడై విరాజిల్లుతూ ఉన్నాడు. పూర్వ యుగాలలో ఆయన శస్త్రపాణిగా మనలో మార్పు రావాలని కాంక్షించాడు. కానీ ఈ కలియుగంలో ఆచార్యుడై శాస్త్రపాణిగా ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. పార్థాయ తత్సదృశ సారథినాత్వయైవ యోదర్శితో స్వచరణౌ శరణం వ్రజయతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనాడు శమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో నా పాదాలను ఆశ్రయించండి అని ఏ దేవదేవుడైతే తన పాదాలను నరుడికి చూపించాడో కలియుగంలో ప్రపన్నజన కల్పద్రవమై ఏడుకొండలవాడు సమస్త నరులకి కూడా నా పాదాలను ఆశ్రయించండి, ఈ సంసారం జానుదగ్ధం అవుతుంది అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడు. అటువంటి దేవదేవుని యొక్క సంకల్ప మహోత్సవము అని అంటే అది జన్మాంతర సుకృతం చేత మనకు లభించేటువంటి భాగ్యం. సంసార సాగర సముత్తరణైక సేతువైనటువంటి శ్రీనివాస స్వామి కటి వరదహస్తుడై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ఆ దేవదేవుని కళ్యాణం ఆనాడు నారాయణవనంలో అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహింపబడింది. అటువంటి దేవదేవుని కళ్యాణం ఈనాడు మళ్ళా నారాయణవనంలో ధర్మక్షేత్రంలో అలా జరిగిందా అన్నట్లుగా మనకు భావన వచ్చేట్లుగా నిర్వహింపబడుతూ ఉన్నది వైఖానస ఆగమ శాస్త్ర విహితంగా. ఇందులో భక్త సంకల్పం అనేటువంటిది అర్చక స్వామి చేయిస్తారు. తరువాత వివాహంలో అత్యంత ఆదరంగా సమర్పింపబడేటువంటిది మధుపర్క సమర్పణ అనేటువంటిది కూడా జరుగుతుంది. వరుడికి వధువు పక్షం వారు ఇచ్చేటువంటి అత్యంత గౌరవం మధుపర్క సమర్పణ. నూతన వస్త్ర సమర్పణంతో స్వామివారిని మనం నవో నవో భవతి జాయమానః అన్నట్లుగా వేదోక్తంగా దర్శిస్తాం. అటువంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు కొనసాగిస్తారు. భక్తులంతా మేము చెప్పినటువంటి సంకల్పాన్ని అదే విధంగా పలకవలసిందిగా కోరుతున్నాం. అందరూ చెప్పాలి.